నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవత మహాపురాణము పంచమ స్కంధము 12వ అధ్యాయము. రహుగణుని ప్రశ్న, భరతుని సమాధానము. రహుగణుడు పలికెను, భగవన్ కారణము అనగా సమస్త జగత్తునకు భగవంతుడే కారణము. కారణ విగ్రహాయ అనగా నీవు స్వయంగా భగవంతుడవే. నీవు నీ ఆత్మస్వరూపమునందు నిలిచి ఈ శరీరమును నిరాకరించితివి. నీవు ఒక సామాన్యమైన బ్రాహ్మణుని వేషములో ఉన్నట్టి పరమహంస స్వరూపుడవు. నిత్యజ్ఞానమయమైన నీ స్వరూపమును సామాన్య జనుల దృష్టికి గోచరింపకుండా మరుగుపరచి ఉంటివి. అట్టి భగవత్ స్వరూపుడవైన నీకు పదే పదే నా వందనములు. బ్రాహ్మణోత్తమ, జ్వరపీడితుడైన రోగికి సరియగు ఔషధము అమృతము వంటిది. వేసవి తాపమునకు అనగా వడదెబ్బకు గురి అయిన వానికి చల్లని మంచినీరు సుధాతుల్యము. నా వివేకమును దేహాభిమానమనడి విషసర్పము కాటువేసినది. అట్టి నాకు మీ మధుర వచనములు దివ్య ఔషధములు అమృతప్రాయములు అయినవి. మీకు నా ప్రణామములు. మహాత్మా, నీవు నాకు ఆధ్యాత్మయోగమునకు సంబంధించిన చక్కని ఉపదేశమును చేసితివి. దానినే మరికొంత సరళముగా నాకు విశదీకరింపుము. దానిని తెలిసికొనుటకు నేను ఎంతయో ఉత్కంఠతో ఉన్నాను. అనంతరము నాకు గల ఇతర సందేహములను గూర్చి నిన్ను అడిగెదను. యోగేశ్వరా, పల్లకీ బరువును మోయుట, దానివలన శ్రమ కలుగుట అనునవి ప్రత్యక్షముగా అనుభవములోనికి వచ్చినను అవి కేవలము వ్యవహార మూలమే గాని వాస్తవముగా సత్యముగాదనియు తత్వవిచారము చేసినచో అది మిథ్యయే అని నీవు తెలిపితివి. ఈ విషయమున నా మనస్సు భ్రమకులోనైనది. దీని ఆంతర్యమును నాకు విశదపరచుము. జడభరతుడు పలికెను, పృథివీపతి, ఈ దేహము పృథ్వీ యొక్క వికారము. పాషాణాదులకును దీనికి నీ భేదమేమి? ఏదో కారణమున ఇది భూమిపైన నడుచుచున్నది. అందువలన దీనికి భారవాహి మొదలగు పేర్లు ఏర్పడినవి. దీనికి 2 పాదములు గలవు. దానిపైన క్రమముగా మడమలు, పిక్కలు, మోకాళ్ళు, తొడలు, నడుము, వక్షస్థలము, మెడ, భుజములు గలవు. భుజములపైన కర్రతో చేయబడిన ఒక పల్లకీ గలదు. దీనియందు కూడా సౌవీరరాజు అనడి ఒక మట్టి యొక్క వికారము అనగా దేహము కలదు. దీనియందు ఆత్మబుద్ధి అను అభిమానము అనగా దేహాత్మాభిమానము ఉండుట వలన నీవు నేను సింధు దేశమునకు రాజును అను గర్వముతో అంధుడవైతివి. దీనివలన అనగా నీవు ఇట్టి గర్వమును పొందుట వలన నీకు ఎట్టి ఔన్నత్యము రాబోదు. యథార్థమునకు నీవు మిగుల క్రూరుడవు, కనికరము లేనివాడవు. దీనులైన ఈ బోయిలను రప్పించి వెట్టిగా పల్లకీని మోయించుచున్నావు. పైగా మహాపురుషుల సభలో నేను జనులను రక్షించువాడను అని బీరములు పలుకుచుందువు. ఇట్లు పలుకుట నీకు ఎంతమాత్రమూ తగదు. ఈ చరాచర ప్రాణులు అన్నియును పృథ్వీ నుండి ఉత్పన్నములై పృథ్వీలోనే లీనమగుటను మనము చూచుచునే ఉన్నాము. క్రియాభేదముల వలన వీటికి వేర్వేరు పేర్లు ఏర్పడినవి. ఈ నామరూప భేదములు లోక వ్యవహారమునకు మాత్రమే. రహుగణ, పృథ్వీ అను పేరుతో వ్యవహరింపబడు పదార్థము కూడా మిథ్యయే. ఏలయన ఈ పృథ్వీ కూడా తనకు కారణమైన సూక్ష్మ గంధతన్మాత్రయందు లీనమగును. ఈ పంచ తన్మాత్రల సమూహముతో ఈ విశేషము అనగా పృథ్వీతత్వము నిర్మింపబడినది. ఈ పరమాణువులు కూడా అజ్ఞాన కారణముగా మనఃకల్పితములు. వాస్తవముగా వాటికి కూడా ఉనికి లేదు. ఇదే విధముగా ఈ ద్వైత్వ ప్రపంచమైతే పదార్థములు లావు, సన్నని, చిన్న, పెద్ద, కారణము, కార్యము, అట్లే చేతనము, అచేతనము అను భేదములతో వ్యవహరింపబడుచున్నది. దీనినే ద్రవ్యము, స్వభావము, ఆశయము, కాలము, కర్మ అను పేర్లతో వ్యవహరించుట జరుగుచున్నది. ఇది అంతయును భగవంతుని మాయాకార్యమనియే ఎరుగుము. పరబ్రహ్మమే సత్యము. అది విశుద్ధ పరమాత్మ రూపము, అద్వితీయము. అది లోపల బయట అను భేదములు లేని పరిపూర్ణ స్వరూపము. అది సర్వాంతర్వర్తి అనగా సర్వాంతర్యామి, సర్వదా నిర్వికారము. ఆ పరబ్రహ్మమునే భగవంతుడనియు వాసుదేవుడనియు పండితులు పేర్కొందురు. రహుగణ మహారాజా, ఆ పరమాత్మ జ్ఞానము మహాత్ముల యొక్క పాదధూళిని శిరమున దాల్చుట వలన మాత్రమే లభ్యమగును. అంతేగాని
కేవలము తపశ్చర్యలు, యజ్ఞాది వైదిక కర్మలు, అన్నదానము మొదలగు దానములు, అతిథి సేవలు, దీనులను ఆదుకొనుట మొదలగు గృహస్థోచిత ధర్మానుష్ఠానముల వలన గాని, వేదాధ్యయనము చేగాని, జలములను, అగ్నిని, సూర్యుని ఉపాసించుట వలన గాని లభింపదు. ఇందులకు కారణమేమనగా మహాపురుషుల గోష్ఠియందు సర్వదా సుప్రసిద్ధ యశోమూర్తియగు శ్రీహరి గుణముల యొక్క చర్చ జరుగుచుండును. వారి చర్చలలో విషయముల ప్రసక్తియే ఉండదు. నిత్యము భగవత్కథా శ్రవణము, కీర్తనము వలన మోక్షమును కాంక్షించు పురుషుని బుద్ధి పరిశుద్ధమై వాసుదేవ భగవానుని యందు లగ్నమగును. పూర్వజన్మలో నేను భరతుడను రాజును. లౌకిక పారలౌకిక విషయములన్నింటి నుండి విరక్తుడనై భగవతారాధనయందే నిరతుడనై యుంటిని. కాని ఒక జింక పిల్లపై ఆసక్తిని పెంచుకొనుట వలన పరమార్థము నుండి భ్రష్టుడనై మరు జన్మలో లేడినై పుట్టితిని. అయినను నిరంతరము శ్రీకృష్ణ పరమాత్మను ఆరాధించుట వలన మృగముగానున్నను పూర్వజన్మ స్మృతిని కోల్పోలేదు. అందువలన ఇప్పుడు అనగా ఈ జన్మలో కూడా జనసాంగత్యమునకు విముఖుడనై నిరాసక్తుడనై గుప్త రూపమున సంచరించుచున్నాను. సారాంశమేమనగా విరక్తులైన మహాపురుషుల సాంగత్యముచే లభించిన జ్ఞానమనడి ఖడ్గముచే మానవుడు ఈ లోకమునందే అనగా ఈ జన్మయందే మోహబంధములను ఛేదింపవలెను. శ్రీహరి లీలా వైభవములను వినుట వలనను కీర్తించుట చేతను అతడు సంసార బంధముల నుండి విముక్తుడై పరమాత్ముని చేరును. ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి పంచమ స్కంధమునందు 12వ అధ్యాయము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.